జరుగుతుందని సార్ కూడా అంటున్నాడు. అందరం కలిసి పోరాడి మన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో చివరి ఘట్టం మన చైర్మన్ గారు ముఖ్య సందేశం. చైర్మన్ గారు గతంలో వార్డ్ మెంబర్గా పనిచేసిన అనుభవం ఉంది. తర్వాత వారి యొక్క శ్రీమతి గారు పెప్పేరు పట్టణానికి సర్పంచ్గా చేసిన అనుభవం ఉంది. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అనుభవాలు కూడా ఆయన యొక్క సమయస్ఫూర్తిని అన్నీ ఉపయోగించి పెప్పేరు పట్టణ ప్రజలను మరియు మా సంత పరిరక్షణ సమితి సభ్యుల సహకారం ఎల్లవేళలా 24/7 మా సహకారం ఉంటుంది. అందరి సహకారం తీసుకొని ఈ యొక్క పెప్పేరు అక్షయ పాత్ర బంగారు బాతుగుడ్డును మరి బహుమతిగా ఈ పెప్పేరు పట్టణ ప్రజలకు ఏ విధంగా అందిస్తారు ఆయన యొక్క ముఖ్యమైన మాటల్లో ఇప్పుడు మనం విందాం కోరుతున్నాం. ఈరోజు వేణుగోపాలస్వామి భూమి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా మా మున్సిపాలిటీ పాలకవర్గం సన్మానం చేసిన ఈ సంత సభ్యులకు, వేణుగోపాలస్వామి భూమి పరిరక్షణ సమితి సభ్యులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మనకి ఈ మధ్యన మనకు వచ్చింది పక్క గ్రామం కిష్టారెడ్డిపేట నుంచి మనకు రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ వరకు సంత అదే స్థలంలో కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా గతంలో నుంచి ఎక్కడ ఎటువంటి వివాదాలు లేవు, కానీ ఈ మధ్యనే ఈ 5-6 సంవత్సరాల మధ్యనే ఈ వివాదంలో సంత ఇరుక్కున్నది. ఏది ఏమైనా మొన్ననే మేము 18వ తారీఖు నాడు ఛార్జ్ తీసుకున్న తర్వాత మా పాలకవర్గం స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసి సంత ఏమైనా అవకాశం ఉన్నా టెండర్ వేసుకునే అవకాశం అడగడం కూడా జరిగింది. అదే కొద్దిగా కోర్టు వివాదంలో ఉంది, త్వరలోనే అది మన చేతికి వస్తుంది. మా ఎమ్మెల్యే గారు కానీ మా పాలకవర్గం కానీ పెబ్బేరు మున్సిపాలిటీ ప్రజలు కానీ కోర్టు తీర్పును మొట్టమొదట కోర్టు తీర్పును మనం గౌరవించాలి. సరే, కోర్టులో ఏమొచ్చినా అంటే గతంలో వివాదం ఏది, ఈ పూజార్లు మాది అని, తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాది అని చెప్పి అది కోర్టుకి వెళ్ళడం జరిగింది. కానీ గతంలోనే 1990లోనే గత సర్పంచ్ గరసాన ఉన్నప్పుడు 10 లక్షలు డిపాజిట్ చేయలేదు. ఇప్పటికీ డిపాజిట్ అలాగే ఉంది. కానీ ఆనాడే అది వివాదం లేకపోతే ఆనాడే ఆ రేటుకు ఆ సంత మనం దాదాపు 20 ఎకరాల దాకా కొనాలని ప్రయత్నం చేసినాం. అది వివాదం ఉందని చెప్పి మనకు చేతికి అందలేకపోయింది. ఏది ఏమైనా ప్రస్తుత ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్న గారు 30 ఎకరాల 19 గుంటల్ని పెబ్బేరు మున్సిపాలిటీకి చెందేటట్లు స్పష్టమైన హామీ ఇచ్చిండు. దాని మీదే అందరి ఆశలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ 30 ఎకరాల 19 గుంటలు పెబ్బేరు మున్సిపాలిటీకి చెందుతుంది. దానికి మా పాలకవర్గం తర్వాత ఈ సంత పరిరక్షణ సమితి సభ్యులుగా అందరం ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా, వివాదాలు లేకుండా, ఎటువంటి వివాదాలు ఉన్నా సంత పూజారికి వచ్చినా తర్వాత ఆ దళారి వాళ్ళు ఈ మన ఎవరైతే దాన్ని కొన్నారో వాళ్ళకు వచ్చినా అది ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ద్వారా కూడా మా ఎమ్మెల్యే గారు కొనడానికి రెడీ ఉన్నారు. అంటే కోర్టు ద్వారా దాన్ని అమౌంట్ డిపాజిట్ చేసి దాన్ని పెబ్బేరు మున్సిపాలిటీ చెందే విధంగా శతవిధాల ప్రయత్నం చేస్తుడు. ఇది కానీ ఎక్కడ ఎవరేం చెప్పినా పెబ్బేరు ప్రజలు, మున్సిపల్ ప్రజలు నమ్మకం అంటే వేరే వాళ్ళు ఏమో చెప్తున్నారు, అటువంటి నమ్మకాన్ని మీరు నమ్మకాన్ని అని చెప్పి ఈ సభాముగా తెలియజేస్తూ, ఏది ఏమైనా మా పాలకవర్గం సంతను మాత్రం ఖచ్చితంగా, అంటే నాకున్న అనుభవంతో చెప్తున్నా, సంతను మాత్రం పోనిచ్చేది లేదు. ఏది పెబ్బేరుకు ఒక పేరు, తెలంగాణలో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడు, మహారాష్ట్ర ఎక్కడెక్కడో మన పెబ్బేరు అంటేనే బాగా పేరుగాంచింది. ఈ సంత స్థలంగానే మనం పోగొట్టుకుంటే మనం ఉన్నాం చచ్చినట్టే. ఛాయశక్తుల సంతను మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, వనపల్లి చెందిన వాళ్ళు, తర్వాత చిన్న ముఖ్యమంత్రి కూడా మన ఉమ్మడి జిల్లాకు చెందినవాడే. కానీ ఇది ఏమి అక్టోబర్ నవంబర్లో మేము ఏదో వనపర్తి పని మీద కొత్తగూడలో ఆగినాం. ఈ నీలంగౌడ్ అనే ఒక వ్యక్తి ఈ భూమి కొన్న అతను మాకు చెప్పడం జరిగింది. అంటే మాకు బంధువు అవుతాడు, ఈ స్థలం మీ పెబ్బేరుకే చెందని చెప్పి కార్లో పోతూ మాకు చెప్పిండు అంతే. కానీ మేము ఆ రోజు సంతోషపడ్డాం. కానీ మొన్ననే ఒక చెడ్డ వార్త వినడం జరిగింది.
ఏది ఏమైనా ఇది పెబ్బేరుకు ఖచ్చితంగా చెందుతుందని చెప్పి ఈ సభాపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున సంత సంఘ సభ్యులు వేణుగోపాల స్వామి భూమి పరిరక్షణ సంస్థ సభ్యులు మాకు సన్మానం చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ నాకు ఇచ్చే అవకాశం ధన్యవాదాలు ముగిస్తున్నాను. సమితి మరియు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ భూమి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తరపున ధన్యవాదాలు. మీ యొక్క ప్రసంగంలో చిన్న సవరణ, ఎంతసేపు ఉన్న పూజారులు పట్టణానికి సంబంధం ఉండాలి కానీ మధ్యలో దళాలు అనేది మాకు వద్దు సార్, దయచేసి ప్లీజ్. ఎలాంటి దళాలను ఇందులో ప్రవేశపెడితే మళ్ళీ మన యొక్క సంత సమస్య జట్ల మీద ఇంకా ముందరికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకొక పాలకవర్గం వచ్చినా కూడా ఈ సమస్య అనేది కాదు. ఆ నీలంగౌడ అనే వ్యక్తి కానీ ఏ వ్యక్తులైనా సరే మూడో వ్యక్తులు ఇందులో దూరితే మాత్రము మనకు 30 ఎకరాలు వచ్చేదైతే కలగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి మీరు అన్యదా భావించకుండా, ఈ యొక్క నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, పెబ్బేరు సంత సభ్యులు 311 మంది సభ్యుల అభిప్రాయం అని చెప్పని మీరు పరిగణలోకి తీసుకొని మీరు ఈరోజు ఏదైతే మాకు హామీ ఇచ్చారో ఈ హామీ ప్రకారము మీరు ముందు దీనిపైన పని చేస్తూ అతి త్వరలో ఈ పెబ్బేరు పట్టణానికి ఈ యొక్క సంతానం గొప్ప బహుమతిగా ఇవ్వాలని చెప్పి కోరుతూ, చివరిగా మరొక సవరణ, 2 ఏళ్ల నుంచి మేము దయచేసి సభ్యులు కూడా అన్యదా భావించకుండా కాపలా కుక్కల్లాగా మేము పనిచేస్తున్నాం. సంతలో ఎంతోమంది మా పైన దుష్ప్రభావాలు చేస్తూ మా పైన రాళ్ళు వేస్తున్నారు. దాన్ని కాపాడుకోవాలని మేము ఎంత ప్రయత్నం చేస్తున్నాం మాకు తెలుసు. అది మా మీద కేసులైన అనేది జంకలేదు, మేము వెనకడుగు వేయలేదు. దయచేసి గవర్నమెంట్ మనదే ఉంది, మీదే ఉంది. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అదేవిధంగా వారి చొరవ తీసుకుంటే కలెక్టర్ గారి దగ్గర ఏమన్నా మాట్లాడి ఈ యొక్క సంత టెండర్ను అంటే ఇదే విధంగా కొనసాగను కానీ ఒక అధికార ఉత్తర్వుల ప్రకారం కొనసాగితే ఆ యొక్క సంత యొక్క వారం కంతులు కూడా మున్సిపాలిటీ చేరే విధంగా ఏమైనా చర్య తీసుకుంటే ముందు మనకు ఒక స్టెప్ వేసినట్లయితుంది. చాలామందికి ఈ యొక్క సంత పైన ఉన్న అపనమ్మకాలు, చెడు వార్తలు అనేటివి తొలగిపోతాయని చెప్పని విశ్వసిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని అందరూ సంత సభ్యులు పిలిచిన వెంటనే పేరున అందరూ వచ్చి ఈ యొక్క అన్యదా భావించకండి. అంటే మాకు గుడ్ న్యూస్ తెలిసిన ఉద్దేశంతో ఆ పేరు చెప్పడం జరిగింది. నేను దళారికి సపోర్ట్ అని కాదు, మళ్ళీ అన్యదా భావించకండి. నేనేమంటే ఇది మాకు 6 నెలల కింద తెలిసిన వాడి అరే పెబ్బేరుకు మంచి శుభవార్త తెలిసిందని చెప్పి మా మిత్రులు చాలామంది నా వెంబడున్నారు. ఆ రోజు కూడా ఇది కూడా కొంతమంది సంత సభ్యులు నా వెంబడి కూడా ఆ రోజు వాళ్ళకు కూడా తెలిసే విషయము. కానీ మళ్ళీ ఇది నిన్న తిరగాస్త అయిందని చెప్పి ఒక చాలా బాధగా ఉంది. ఏది ఏమైనా ఖచ్చితంగా ఇది క్యాబినెట్ స్థాయిలో ఉంది కాబట్టి సీఎం ఫైల్ మన ముఖ్యమంత్రి దగ్గర ఉంది ఈ ఫైలు. ఖచ్చితంగా ఇది ఈ సంవత్సరం లోపల ఏదో మన శుభవార్త వింటామని చెప్పి మీ అందరి ద్వారా తెలుస్తుంది. ఇంత గొప్పగా విజయవంతం చేసిన మన సంత కాంట్రాక్టర్లు మన సభ్యులందరికీ పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అందరు సంత సభ్యులు ఒకసారి ఈ 2 లైన్లు ఈ లైన్ ఆ లైన్ నిలబడితే ఈ యొక్క కౌన్సిలర్లు మరియు చైర్మన్ వైస్ చైర్మన్లు ఈ విధంగా వాళ్ళు లైన్ నిలబడతారు. ఆ లైన్ ఒకరు, ఈ లైన్ ఒకరు, మనం మొత్తం సంత సభ్యులు నిలబడి ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటే ఈ యొక్క కార్యక్రమం ముగిస్తాం. వేణుగోపాల స్వామి భూమి పరిరక్షణ సమితి, వేణుగోపాల స్వామి భూమి పరిరక్షణ సమితి. कुछ वाले कोटे कुछ दी స్లోగన్ ఏంటి ఒకటి దాగరన స్లోగన్